దేవయాని, మేము అసురులము. మా శత్రువులను ఎప్పటికీ క్షమించము. ఇంకొకటి కూడా గ్రహించు, దేవదానవులు పరస్పరంగా ఎప్పటికీ మిత్రులెవరు. ఈ గజుడు కూడా తన తండ్రిలాగే ఏదో కపటభావంతోనే వచ్చి ఉంటాడు. మన అమాయక దైత్యగురువును మోసం చేయడానికి వచ్చాడు. ఆశ్చర్యం, మహా ఆశ్చర్యం ఏమిటంటే దైత్య గురువులు ఇతన్ని పునర్జీవితం ఎందుకు చేశారని. ఇప్పుడు మీకు మీ శిష్యుని హంతకులెవరోనని వెతకనవసరం లేదు పితాశ్రీ. ఎందుకంటే అతడు మీ ముందే ఉన్నాడు. ఈ దుష్టులను త్యజించండి, వీరు మిమ్మల్ని అవమానించ పూనుకున్నారు. మహాసుర, కచుడిని మా శిష్యుడిగా చేసుకునే ముందే మేము ఇతని వద్ద మాట తీసుకున్నాం. ఇతడు మా వద్ద పొందిన సిద్ధులతో అసురులకు హాని చేయనని. అదే విశ్వాసం నీవు కూడా ఉంచు. మాకు మీ మీద ఎటువంటి నమ్మకం గాని విశ్వాసం గాని లేదు. ఇంకా ఈ అసుర శత్రువుల మీద కూడా. పదండి అసుర వీరులారా. నారాయణ నారాయణ. దైత్యగురు నారదుని ప్రణామం స్వీకరించండి. దైత్యరాజా, మీరు చూస్తున్నారా? దైత్య గురువుల ఆశ్రమం మన శత్రువుల గుప్తచారులకి కేంద్రం అయిపోయింది. ఇంత స్వతంత్రంగా స్వేచ్ఛగా దైత్య శత్రువులు ఇక్కడికి రావడం మేము ఎప్పుడు చూడలేదు దైత్యరాజా. అంతా చూస్తున్నాను. ఇప్పుడు ఈ దుష్ట దైత్య శత్రువుల అంతిమ వ్యవస్థ మేమే చేయాల్సి వస్తుంది. పదండి. దేవర్షి, మీరు పరమశివ శంకరునికి మా ధన్యవాదాలు తెలిపి చెప్పండి. ఈ శుక్రాచార్యుడు ఒక మాట చేసిన పొరపాటుకు ప్రతిఫలంగా సిద్ధివిహీనుడయ్యాడు. ఇప్పుడు అటువంటి సన్నివేశం రాదని. మాకందరికీ కూడా అదే నమ్మకం దైత్యగురు. ఇంకొకటి, ఆ పరమేశ్వరుని అపార కృప వల్ల కఠినాతి కఠిన స్థితిలో కూడా ఇప్పుడు నా మార్గం అగ్నిలాగా ఊర్ధ్వగామియే అవుతుంది. నారాయణ నారాయణ. మీ మనోవాంఛ తప్పక ఫలించుగాక దైత్యగురు. కచా, ఆజ్ఞాపించండి దేవర్షి. కచా, నీ యొక్క కుల సాంప్రదాయం నీకు మట్టి ప్రమిదని ఇవ్వగలదు, దానికి ఇంధనం ఇవ్వగలదు. దీపాన్ని ప్రజ్వలితం చేయడం మాత్రం నీవే చేయాలి. చిత్తం దేవర్షి. నీ గురువులు నీకు మంత్రం నేర్పగలరు, జపతపాల విధులను నేర్పగలరు. నిన్ను ఈ విధుల ద్వారా సిద్ధి ద్వారానికి తీసుకువెళ్ళగలరు. మరి సిద్ధిని నిలుపుకోగలగటం నీకు అది పరమ కర్తవ్యము, బాధ్యతను. దేవర్షి, నేను మీ సూచనను అర్థం చేసుకున్నాను. సమయం వచ్చినప్పుడు నేను మీ అందరి యొక్క నమ్మకాన్ని మరింత దృఢపరుస్తాను. దైత్యగురు, మీరు ఇప్పుడు నాకు అనుజ్ఞనీయండి. ఇక కచుని రక్షణ గురించి జాగ్రత్తగా ఉండండి. మొదటి నుంచే జాగ్రత్తగా ఉన్నాను దేవర్షి. ఇప్పుడు మీ హెచ్చరిక, ఇంకా పరమేశ్వరుల ఆదేశం తరువాత ఎక్కువ జాగ్రత్తగా ఉంటాను. నారాయణ నారాయణ. పరమేశ్వరుని హెచ్చరికతో దైత్యగురువు శుక్రాచార్యులు అప్రమత్తులై సతర్కంతో ఉండాలని నిశ్చయమైతే చేసుకున్నారు. కానీ సదాచారాలతో పాటు దురాచారాలు కూడా సఫలమవ్వాలనే దృఢ నిర్ణయంతో నిలిచి ఉంటాయి. దైత్యరాజు మహాసురుడు ప్రతీకార జ్వాలతో మండిపోతూ ఉంటాడు. అతని మనోమస్తిష్కాలలో ఒకే ఆలోచన పదే పదే మొలకెత్తుతుంది. దైత్యుల శత్రువైన కచుణ్ణి ఏ విధంగానైనా సమాప్తం చేయాలని. తన ఈ ప్రయత్నాన్ని నిర్వర్తించడానికి అర్ధరాత్రి వేళ ఇతర అసురులతో పాటు మహాసురుడు దైత్యగురు ఆశ్రమంలో నిశ్శబ్దంగా ప్రవేశిస్తాడు.
లేదు పుత్రకజ, ఎక్కడున్నా పుత్రకజ? స్వామి, స్వామి, పుత్రకజ, స్వామి, స్వామి, పుత్రకజ. ఏమైంది తారా? స్వామి, నా కచుడి ప్రాణాలు ఆపదలో ఉన్నాయి. నాకు కల వచ్చింది. అసురులంతా నా కచుడి ప్రాణాలు తీస్తున్నట్టు. స్వప్నాలు సదా యథార్థాలు కావుతారా? మన మనసులోని ఆరాటమే అలా రూపధారణ చేస్తుంది. కచుని కోసం కలవరపడకు. దైత్య గురువులు శుక్రాచార్యులు మన శత్రుత్వం మరచి అతని శిష్యునిగా చేసుకున్నారు. వారెప్పుడూ అతనికి ఏ ఆపద రానివ్వరు. ఇదొక కల కాదు స్వామి, ఒక మాతృ హృదయ అనుభూతి. మీరు మీ దివ్య దృష్టితో చూడండి. మన ప్రియ కచుడికి ఏమీ కాలేదు కదా? ఓం నమః శివాయ. నిప్పంటించు ఇతని చితికి. ఈ దుష్ట శత్రువు యొక్క మృత శరీరాన్ని భస్మం చేయండి. దైత్యరాజు మహాసురునికి, దైత్యరాజు మహాబలి మహాసురునికి, దైత్య జాతి ఉద్ధారకుడు మహాబలి మహాసురునికి. ఓం నమః శివాయ. నా పుత్రుడు కచునికి ఏమీ కాలేదు కదా? అతడు కుశలమే కదా? తారా, నీ పుత్రుడు నిజమైన శివభక్తుడు. పరమేశ్వరునికి అతనిపై అపార అనుగ్రహం ఉంది. ఏమి జరిగినా శివేచ్ఛ వల్లే జరుగుతుంది. మన శ్రేయస్సు అందులోనే ఉంది. మీ కంపిస్తున్న కంఠస్వరమే చెప్తోంది తప్పకుండా మన కచుడికి ఏదో అయ్యింది అని. నీవు మహావిదుషువి తారా. ఒక్క స్వప్నం రాగానే ఇంత ఉద్రేకపడటం ఉచితం కాదు. ఇలాంటి ఉద్రేకం సామాన్య మానవులు చూపుతారు. చూడుతారా, మన పుత్రుడు కచునికి ఏమైనా అయి ఉంటే నేనింత ప్రశాంతంగా ఉంటానా? నాకిప్పుడు తెలిసిపోయింది స్వామి. ఏమిటి నీకు తెలిసిపోయింది? నా పుత్రుడు కచుడు ఈ జగత్తులో జీవించలేడు అని. ఎలా తెలిసింది? మీరు చూపే ప్రశాంతత స్వాభావికంగా లేదు. మీరు తప్పకుండా ఏదో దాస్తున్నారు. నేనంత కఠినాత్ముడు అనుకుంటున్నావా తారా? నా పుత్రుడు ఆపదలో ఉంటే నేను సంతోషిస్తానా? మీరు కఠినాత్ములు కాదు స్వామి, కానీ నేనేదో కాల్పనిక స్వప్నాన్ని చూడలేదు. మీరు మీ దివ్య దృష్టితో అంతా చూసి కూడా శివుని మీద విశ్వాసంతో అంతా దాస్తున్నారు. మీకు తెలిసినదే కదా,
మీ వంటి పరమశివ భక్తులకు అహితమే జరగదు. ఒక మాతృ హృదయంలోని భావాలను ఒక తండ్రి గ్రహించలేడు. నీవు జయించావు తారా, నీ స్వప్నమే నిజం. మన కచుడు కానీ పరమేశ్వరుని నమ్మకు, ఆయన మంచే చేస్తారు. ఈ మాట చెప్పడానికి మీరు ఎంతసేపు చేశారు స్వామి, ఎంతసేపు చేశారు. ఇప్పుడు శీఘ్రంగా పదండి. కానీ ఎక్కడికి? పరమేశ్వరుని ఆరాధించి వారిని మన పుత్రుని ప్రాణభిక్షకై అర్థిద్దాము. తారా, ఇప్పుడు ఇంకా ఆలస్యం చేయకండి స్వామి, ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. ఈ స్థితిలో శివస్మరణ తప్పించి వేరే ఉపాయం ఏమీ లేదు. తారా, ఏమిటి చేస్తున్నారు స్వామి? లేవండి. పతి పత్ని సంబంధాలు అతి సామాన్యమైనవి తారా. నీ వంటి మహాశివ భక్తురాలికి ప్రణామం చేసి నా జీవితం సార్థకం చేసుకుంటున్నాను. స్వామి, స్వామి లేవండి. తారా, పుత్రుని మృత్యువు కఠోర వార్త విని ఏ తల్లి అయితే తన నమ్మకం విడవక దృఢ విశ్వాసంతో ఉంటుందో ఆమె పుత్రుడివి ఈ జగత్తులో ఎటువంటి ఆపద స్పృశించనే లేదు. రా. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఓ శివశంకర, ఓ దేవాదిదేవ, ఓ మహేశ్వర, మా పుత్రుడు కచుని రక్షించు, రక్షించు. కచా! దైత్య గురువుల శిష్య కచా! ఎక్కడున్నావు నువ్వు? కచా! దేవయాని, 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 అసురులు నన్ను చితిలో కాల్చివేశారు. ఇప్పుడు నీవు నన్ను పొందలేవు. అయ్యో కచా! కచా! నీకేమైపోయింది? పితాశ్రీ! 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 ఆ దుష్టాసురులు నా ప్రియ కచుడిని భస్మం చేసేశారు. నా ప్రేమను భస్మం చేసేశారు. ఓం అజ్ఞాయే స్వాహా, ఓం అజ్ఞాయే స్వాహా. ఏమనుకుని మీరు మీ ప్రియ శిష్యుడు కచుడిని అంత అజాగ్రత్తగా వదిలివేశారు? ఆ దుష్ట అసురుల విరోధం మీకు తెలియనిదా? వారు మీ సమక్షంలోనే కచునికి హాని చేస్తామని హెచ్చరించి మరీ వెళ్ళలేదా? ఏమైంది పుత్రి? అదే అయ్యింది మీరు కోరుకున్నదే. దేవయాని, ఏమిటిది నిజం కాదా? కచుడు మరణించక ముందే మీరు దేవగురు బృహస్పతిపై మిమ్మల్ని మోసగించినందుకు ప్రతీకారం తీసుకోవాలని అనుకోలేదా? దేవయాని, కచుణ్ణి పొందలేక నీవు దిగ్భ్రమ చెందావు. నీకు మంచి చెడ్డ తెలియడం లేదు. మా మీద ద్వేషంతో ఇటువంటి ఆరోపణలు చేయడానికి సిగ్గు వేయడం లేదా? పుత్రి దేవయాని, కొంచెం సున్నితంగా వివేకంతో మాట్లాడు. కచుడు అడవిలో దారి తప్పి దూరంగా వెళ్ళి ఉంటాడు. శీఘ్రంగా తిరిగి వస్తాడు పుత్రి. అతడి శరీరం మాడి భస్మమైపోయిందమ్మా. అతడు ప్రాణాలతో తిరిగి ఎప్పటికీ రాడు. నేను అతని శరీర భస్మాన్ని అడవిలో చూసి వచ్చాను. నీవు ఏమిటంటున్నావు పుత్రి? నేను చూసినదే చెబుతున్నాను పితాశ్రీ, అబద్ధం ఆడడం లేదు. దేవయాని, రా నాతో పాటు. దైత్యగురు తమ శిష్యుడు కచుని ప్రణామం స్వీకరించండి.
కజ, ప్రియ శిష్య కజ, ఆ దుష్టులు నిన్ను కాల్చి భస్మం చేశారు. దానివల్ల మేము మా మృత సంజీవిని విద్యను ఉపయోగించి నిన్ను పునర్జీవితాన్ని చేయలేకున్నా. ఓ దేవాతి దేవా మహేశ్వర, ఓ శివశంకర, ఇప్పుడు ఏమి చెయ్యాలి? పరమేశ, నాకు మరి దారి చూపండి పరమేశ. పుత్రి, ఏడిచి విలపించి ఏమీ లాభం లేదు. నీ యొక్క శోకాన్ని శివభక్తిలోకి మార్చేయి. ఈ జగత్తులో అందరికన్నా శక్తివంతుడు ఇంకెవరూ లేరు పుత్రి. ఆయన అసంభవాన్ని కూడా సంభవం చేయగలరు. ఆ పరమేశ్వరులు మన పిలుపుని వింటారా? అవును పుత్రి, పరమశివులు స్వచ్ఛమైన మనసుతో పిలిస్తే ఎప్పుడూ కాదనే అనరు.